My dear friends and leaders, welcome to our channel Day to Dream Plan Your Success. A very good morning to all. My dear friends, మన పురాణాలలో ఒక మాట ఉంది. స్త్రీ ఆరోగ్యం బలంగా ఉంటే వంశమే బలంగా ఉంటుంది అని. అందుకే మన ఋషులు స్త్రీ శరీరాన్ని కాపాడేందుకు కొన్ని ప్రత్యేకమైన ఔషధ మొక్కలను వేదకాలం నుంచే ఉపయోగించారు. అలాంటి ఔషధాల్లో ఒక అద్భుతమైన ఔషధం పేరే శతావరి. శతావరి అనే పదానికి అర్థం తెలుసా? శతం అంటే 100 అని, వరి అంటే శక్తి అని. అంటే స్త్రీకి 100 మంది శక్తినిచ్చేది అని. కానీ ఇక్కడ ఒక నిజం ఉంది. ఈ శతావరి కొంతమందికి వరం అయితే, కొంతమందికి శాపం కూడా అవుతుంది. అందుకే ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఈ రోజుల్లో చాలా మంది పీసీఓఎస్ ఉందని, అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉందని, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అని, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందని బ్లైండ్‌గా శతావరి క్యాప్సూల్స్ మొదలు పెడుతుంటారు. కానీ నిజం ఏంటంటే కొందరిలో సిస్ట్ సైజ్ పెరుగుతుంది. కొందరిలో బ్లీడింగ్ చాలా అధికమవుతుంది. కొందరిలో అయితే హార్మోన్ ఇంబాలెన్స్ డబుల్ అవుతుంది. ఎందుకు? ఎందుకంటే శతావరి అందరికీ కాదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తి స్పష్టత వస్తుంది. మీకు శతావరి సూట్ అవుతుందా? లేదా అవాయిడ్ చేయాలా? ఎలా వాడితే సేఫ్? ఎవరు అబ్సల్యూట్ నో కేటగరీ అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా శతావరి అంటే ఏమిటి? శతావరి అనేది ఆయుర్వేదంలో అత్యంత గౌరవింపబడిన మహిళల ఔషధ మొక్క. సైంటిఫికల్ గా దీన్ని ఆస్పారగస్ రెసిమసస్ అంటారు. ఇది రూట్ బేస్డ్ హెర్బ్. ఇది శరీరానికి చలవతనాన్ని, అంటే కూలింగ్ నేచర్ ఇస్తుంది. అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ని నరిష్ చేసే టానిక్ లా పనిచేస్తుంది. అయితే విస్టేజ్ శతావరి మ్యాక్స్ క్యాప్సూల్స్ గురించి తెలుసా? యెస్. స్టాండర్డ్ శతావరి రూట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తయారు చేయబడిన వెజిటేరియన్ క్యాప్సూల్స్ విస్టేజ్ శతావరి మ్యాక్స్ క్యాప్సూల్స్. ఇందులో ఎటువంటి స్టెరాయిడ్స్ లేవు, ఎటువంటి సింథటిక్ హార్మోన్స్ లేవు. ఇది మెడిసిన్ కాదు, డిసీజ్ కి క్యూర్ చేయటానికి కాదు, డైటరీ సప్లిమెంట్ మాత్రమే. అయితే ఈ రోజుల్లో మహిళలకు ఎందుకు అవసరం ఈ శతావరి మ్యాక్స్ అనేది? ఈ రోజుల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలు చాలా ఉన్నాయి. అవి స్ట్రెస్, స్లీప్ డెఫిషియన్సీ, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, థైరాయిడ్ ఎఫెక్ట్స్, పీసీఓఎస్ సిండ్రోమ్స్, న్యూట్రిషన్ డిప్లీషన్. ఇవన్నింటికి కూడా రూట్ కాస్, ముఖ్యమైన కారణం మాత్రం ఒకటే. అదే హార్మోనల్ ఎగ్జాస్షన్. శతావరి పని ఏంటో తెలుసా? హార్మోన్స్ నరిష్ చేస్తుంది, స్ట్రెస్ రెస్పాన్స్ రెగ్యులేట్ చేయడంలోను, అండ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కి స్ట్రెంత్ ఇవ్వడంలో శతావరి చాలా బాగా పనిచేస్తుంది. దీని హెల్త్ బెనిఫిట్స్ చూద్దామా? ఈ శతావరి మ్యాక్స్ వాడడం వల్ల శరీరం లోపల ఏమి జరుగుతుందో అర్థం చేసుకుందాం. నెంబర్ 1, హార్మోన్ బ్యాలెన్స్ ఎలా అవుతుందో చూద్దామా? హార్మోన్స్ అనేవి కెమికల్ మెసెంజర్స్ అన్నమాట. స్ట్రెస్, జంక్ ఫుడ్, స్లీప్ లాస్ వల్ల ఓవరీస్ హార్మోన్స్ ప్రొడక్షన్ వీక్ అవుతుంది. శతావరి కంటైన్స్ ఫైటో ఎస్ట్రోజన్. ఇవి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ కాదు. బాడీకి అవసరమైన చోట మాత్రమే సపోర్ట్ ఇస్తాయి. అందువల్ల లో ఈస్ట్రోజన్ ఉమెన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్లక్చుయేషన్స్ బ్యాలెన్స్ అవుతాయి. అండ్ మూడ్ స్వింగ్స్ అనేది కంట్రోల్ అవుతాయి. నెంబర్ 2, పీరియడ్ ఇర్రెగ్యులర్ ఎందుకు అవుతాయి? యెస్. ఓవలేషన్ లేట్ కావడము, అండ్ ఎగ్ మెచ్యూరిటీ వీక్ గా ఉండటము, బ్రెయిన్ కి ఓవరీ సిగ్నల్ వీక్ అవ్వటం వల్ల ఈ జనరల్ గా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. శతావరి మ్యాక్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే ఫోలికల్ నరిష్ అవుతాయి. అలాగే యుటరైన్ లైనింగ్ సపోర్ట్ అవుతుంది. అండ్ సైకిల్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ శతావరి మ్యాక్స్ కంటిన్యూస్ గా వాడితే 2 నుంచి 3 నెలల్లో గ్రాడ్యువల్ గా ఈ పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా అవుతాయి. నెంబర్ 3, పీఎంఎస్ అండ్ క్రాంప్స్ ఎందుకు తగ్గుతాయి? యెస్. పెయిన్ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల క్రాంప్స్ వస్తాయి. శతావరి అనేది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. స్మూత్ మజిల్ రిలాక్సేషన్ కి ఉపయోగపడుతుంది. అందువల్ల క్రాంప్స్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. నంబర్ 4, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. స్ట్రెస్ హార్మోన్స్ అయినటువంటి కార్టిసాల్, ఈస్ట్రోజన్ ని సప్రెస్ చేస్తుంది. శతావరి అనేది అడాప్టోజన్ గా పనిచేసి కార్టిసాల్ హార్మోన్ లెవెల్ నార్మలైజ్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ ని కామ్ చేస్తుంది. అలాగే స్లీప్ ని ఇంప్రూవ్ చేస్తుంది. నెంబర్ 5, లాక్టేషన్ సపోర్ట్. కొంతమందిలో డెలివరీ తర్వాత ప్రొలాక్టిన్ రెస్పాన్స్ వీక్ అవుతుంది.
శతావరి బ్రెస్ట్ టిష్యూస్ నరిష్మెంట్ ద్వారా మిల్క్ రెస్పాన్స్ ఇంప్రూవ్ చేయడంలో సపోర్ట్ ఇస్తుందన్నమాట. కానీ ఖచ్చితంగా డాక్టర్ అడ్వైస్ తీసుకున్న తర్వాతే దీన్ని వాడాల్సి ఉంటుంది. నంబర్ 6 డైజెషన్ అండ్ బాడీ హీట్. శతావరి అనేది బాడీని కూలింగ్ చేయటంలో ఉపయోగపడుతుంది. ఇందాక అనుకున్నాం కదా! ఈ శతావరి అనేది కూలింగ్ హెర్బ్ కావడంతో బాడీలోని అసిడిటీని, మౌత్ అల్సర్స్‌ని, బర్నింగ్ సెన్సేషన్‌లో రిలీఫ్ ఇవ్వటానికి ఈ శతావరి చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఈ శతావరి ఎవరికి కరెక్ట్‌గా సూట్ అవుతుందో ముఖ్యంగా తెలుసుకోవాలి. నంబర్ 1 లో ఈస్ట్రోజన్ సింప్టమ్స్ ఉన్న మహిళలు. కొంతమందిలో ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా తక్కువ సెక్రెట్ అవుతూ ఉంటుంది. వాళ్ళలో ఫాటిగ్ ఉండడము, డ్రైనెస్ ఉండడము, డిలేడ్ ఇన్ పీరియడ్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి శతావరి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నంబర్ 2 స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి. ఇందాక అనుకున్నట్టుగా కార్టిసాల్ హార్మోన్, స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి ఈ శతావరి మ్యాక్స్ చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. అలాగే పోస్ట్ ప్రెగ్నెన్సీ రికవరీ స్టేజ్‌లో కూడా శతావరి ఉపయోగపడుతుంది. వర్కింగ్ వుమన్ ముఖ్యంగా 25-45 సంవత్సరాల మధ్య ఉన్న వుమన్‌కి నిద్ర మరియు స్ట్రెస్ అనేది ఇంబాలెన్స్ అవుతూ ఉంటాయి. దీనివల్ల వాళ్ళ డైలీ లైఫ్ అనేది చాలా చిరాకుగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి శతావరి మ్యాక్స్ చాలా చక్కని హెల్ప్ అవుతుంది. ఇంపార్టెంట్ క్లారిటీ ఏంటంటే శతావరి వర్క్స్ బెస్ట్ ఇన్ డెఫిషియన్సీ బేస్డ్ ప్రాబ్లమ్స్, నాట్ డిసీజ్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం. ఇది ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగం. శతావరి అనేది ఎవరు తప్పకుండా అవాయిడ్ చేయాలి. యెస్. ఈస్ట్రోజన్ సెన్సిటివ్ క్యాన్సర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్, యుటరస్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ ఉన్నవాళ్ళు శతావరి వాడకూడదు. అలాగే ఎండోమెట్రియోసిస్ సివియర్ కేసెస్ ఉన్నవాళ్ళు వాడకూడదు. హై ఈస్ట్రోజన్ పీసీఓఎస్ అంటే ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువగా ఉండటం వల్ల పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు వితౌట్ హార్మోన్ టెస్ట్ ఈ శతావరి మ్యాక్స్ అనేది వాడకూడదు. ప్రెగ్నెన్సీ ఉమెన్ మెడికల్ అడ్వైస్ లేకుండా శతావరి మ్యాక్స్ అనేది వాడకుండా ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఉన్నవాళ్ళు, అలాగే హార్మోన్ థెరపీ యూజ్ చేస్తున్న వాళ్ళు మాత్రం శతావరి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, ల్యూపస్, ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల వచ్చే స్కిన్ అలర్జీలు ఉన్నవాళ్ళు కూడా ఈ శతావరి మ్యాక్స్ వాడకుండా ఉంటే మంచిది. అండ్ సివియర్ ఆస్తమా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, విపరీతమైన దగ్గు ఉన్న వాళ్ళు కూడా శతావరి మ్యాక్స్ వాడకూడదు. ఎందుకంటే ఈ శతావరి మ్యాక్స్ అనేది కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి. అలాగే వాళ్ళ మెడికల్ జర్నీలో కిడ్నీ స్టోన్ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా వాడకూడదు. అంటే కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్ అయినా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా గాని ఈ శతావరి మ్యాక్స్ వాడకూడదు. లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు వాడకూడదు. అలాగే ఆస్పరాగస్ కుటుంబానికి చెందిన మొక్కలు ఎవరి శరీరానికైతే పడవో వాళ్ళు కూడా శతావరి మ్యాక్స్ వాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే శతావరి అనేది హార్మోన్ అలాగే ఇమ్యూన్ యాక్టివిటీని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. రాంగ్ బాడీలో ఇంబాలెన్స్ చాలా అధికమవుతుంది. అర్థం చేసుకోండి. హౌ టు యూజ్ ఈ శతావరి మ్యాక్స్ అనేది భోజనం తర్వాత మాత్రమే తీసుకోవాలి. రోజు గూడా సేమ్ టైంకి ఈ శతావరి క్యాప్సూల్స్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. రోజుకి 3 సార్లు ఒక్కో క్యాప్సూల్ చొప్పున తీసుకుంటే మంచిది. మినిమమ్ 8-12 వారాల పాటు ఈ సెటార్మెక్స్ క్యాప్సూల్స్ తీసుకొని తర్వాత ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వాలి. ఒక ముఖ్యమైన ఒక గోల్డెన్ ట్రూత్ అంటే చెప్పనా? శతావరి మంచి ఔషధమే. కానీ రైట్ బాడీలో ఒక నెక్టర్‌గా పనిచేస్తుంది. రాంగ్ బాడీలో టాక్సిన్‌లా ప్రభావం చూపుతుంది. మీకు శతావరి సూట్ అవుతుందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకొని దాన్ని వాడి మంచి ఫలితాలు పొందాలని నా అభిప్రాయం. ఇలాంటి జెన్యూన్ హెల్త్ క్లారిటీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డే టు డ్రీమ్ ప్లాన్ యువర్ సక్సెస్. ఎందుకంటే హెల్త్ అనేది హైప్ కాదు. హెల్త్ అనేది రైట్ నాలెడ్జ్ ద్వారానే వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్.